జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిస్తానన్న కేసీఆర్ ఇందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో తిరుగులేని విజయంతో అధికారం చేపట్టిన కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నారు. ఈ నెల 23 నుంచి వరుస పర్యటనలు చేయబోతున్నారు. 23న విశాఖ వెళ్లి శారదా పీఠాన్ని సందర్శిస్తారు. స్వరూపానంద ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుంచి ఒడిషా వెళ్తారు. నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలను వివరించి మద్దతు కోరతారు. 24న కోణార్క్, జగన్నాథ్ ఆలయాలను సందర్శిస్తారు. 24న ఒడిషా నుంచి కోల్కతా వెళ్తారు. మమతా బెనర్జీతో భేటీ అవుతారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు. కోల్కతా నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. 25 నుంచి 2-3 రోజులు హస్తిన్లోనే మకాం వేస్తారు. ప్రధానితో పాటు ఎన్నికల కమిషనర్ను కలుస్తారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. విభజన అంశాలపై చర్చిస్తారు. కేంద్ర పెద్దలతో భేటీ తర్వాత మాయావతి, అఖిలేష్ తో విడివిడిగా సమావేశమవుతారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను వివరిస్తారు. ఇప్పటికే ఫ్రంట్ ఏర్పాటుపై మమతా బెనర్జీని కేసీఆర్ కలిశారు. చెన్నై వెళ్లి డీఎంకే నేతలతోనూ భేటీ అయ్యారు. ఇక సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా హైదరాబాద్ వచ్చి మరీ కేసీఆర్ కు మద్దతు పలికారు. కర్ణాటక ఎన్నికలకు ముందు దేవేగౌడ, కుమారస్వామిని కేసీఆర్ కలిశారు. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కూడా ఈ ఫ్రంట్ కు మద్దతు తెలిపారు. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై మేధావులు, నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం కొద్దిసేపు బ్రేక్ ఇచ్చినా తిరిగి అధికారంలోకి రావడంతో జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలువురు నేతలను కలవాలని నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ మనుగడ సాధ్యమేనా? కేసీఆర్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? ఆయా పార్టీల నేతల మనోగతం ఎలా ఉంది? కొంతకాలంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పై టీఆర్ఎస్ దూకుడు. కొన్నిసార్లు సోనియా, రాహుల్ పైన టీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు. కేసీఆర్ ప్రయత్నాలను గమనిస్తున్న కాంగ్రెస్. బీజేపీ బి టీమ్ గా కేసీఆర్ పనిచేస్తున్నారు అంటూ రాహుల్ విమర్శలు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ను కేసీఆర్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నికలు సమీపించేసరికి ఈ దూకుడు మరింత పెంచారు. అంతేకాదు, సోనియా, రాహుల్ పై కూడా టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేసేదాకా పరిస్థితి వెళ్లింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు, కాంగ్రెస్ కి ఇన్ని సీట్లు, మిగిలిన వారికి ఇన్ని సీట్లు వస్తాయని తృతీయ ఫ్రంటే కీలకమని లెక్కలేస్తూ చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా కేసీఆర్ స్పీడ్ కు బ్రేకులు వేసే పనిలో పడింది. దేశంలో మూడో ఫ్రంట్ కు అవకాశమే లేదని పదే పదే ఎదురుదాడి చేస్తూ వచ్చింది. బీజేపీ బి టీమ్ గా కేసీఆర్ పనిచేస్తున్నారు అంటూ మొన్నటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ పలుసార్లు ఆరోపించారు. దేశంలో మోదీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేసేందుకే కేసీఆర్ పనిచేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలతో కలిసి మోదీపై పోరాడుతోంది. వచ్చే ఎన్నికల్లో మోదీకి బ్రేకులేయడం ఖాయమని విశ్వసిస్తోంది. అందుకే యూపీఏ కూటమిని దెబ్బతీసేలా ఈ ఫ్రంట్ ను తెర మీదకు తీసుకొచ్చారని కాంగ్రెస్ వాదిస్తోంది. అంతేకాదు, మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేసేందుకే కేసీఆర్ పనిచేస్తున్నారని కూడా కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఏ కూటమి మనుగడ సాధించిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఎంతవరకు విజయవంతం అవుతుంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. బీజేపీ, కాంగ్రెస్ ను కాదని కూటమి కట్టడం, అధికారంలోకి రావడం సాధ్యమయ్యే పనేనా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రాంతీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలతో పాటు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం. ఈ క్రమంలో బీజేడీ, బీఎస్పీ, ఎస్పీ ఏ కూటమిలో చేరతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టి ములాయం, మాయావతిపైనే నిలిచింది. మొన్నటి ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడింది.
వచ్చే ఎన్నికల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఆయా పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ములాయంను ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాలి అన్నది అఖిలేష్ మనోగతంగా ఉంది. అంటే కొత్తగా ఏర్పడబోయే ఫ్రంట్లో సమాజ్వాదీ పార్టీకి అధిక ప్రాధాన్యం ఉండాలని అఖిలేష్ కోరుకుంటారు అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. మాయావతి విషయానికొస్తే సమయం సందర్భాన్ని బట్టి ఆమె అటూ ఇటూ మారుతూ ఉంటారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ తో కలుస్తానని చెప్పి ఆ వెంటనే దూరం జరిగారు. అందుకే ఆమె నిర్ణయాన్ని ఇప్పుడే ఊహించలేమని కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటూనే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకూడదనే భావనలో ప్రస్తుతానికి మాయావతి, అఖిలేష్ ఉన్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి చెరిసగం సీట్లలో పోటీ చేయాలని, కనీసం 40 స్థానాలు దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాయా, అఖిలేష్ ను కేసీఆర్ ఎలా ఒప్పించగలుగుతారు, ఏం చెప్పి తన వైపు తిప్పుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో కేసీఆర్ కు ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. అదే కేసీఆర్ కు అఖిలేష్ సన్నిహితుడు కావడం. ఇక ఒడిశాలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితి భిన్నం. ఇక్కడ గత 18 ఏళ్లుగా బిజు జనతాదళ్దే అధికారం. సీఎంగా 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయకే కొనసాగుతున్నారు. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రి, ఒడిశాకే చెందిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ చేశారు. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపించింది. దీంతో నవీన్ పట్నాయక్ 6 నెలల నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. మంత్రులను మార్చారు. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఫ్రంట్ గురించి నవీన్ పట్నాయక్ నోరు మెదపలేదు. ఈ పరిస్థితుల్లో నవీన్ పట్నాయక్ ను కేసీఆర్ కలవబోతున్నారు. మరి కేసీఆర్ ప్రతిపాదనకు నవీన్ పట్నాయక్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక వీరందరిది ఒక ఎత్తు, మమతా బెనర్జీది మరో ఎత్తు. అవసరమైతే పీఎం సీటులో కూర్చోవాలన్నది మమత లక్ష్యం. మొదటి నుంచి ఆమె ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు మొదటి విడత చర్చల్లో పలు పార్టీల నేతలను కేసీఆర్ కలిశారు. మమతా బెనర్జీ, దేవెగౌడ, కుమారస్వామితో చర్చలు జరిపారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ తో కుమారస్వామి జతకట్టారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో జేడీఎస్ చేరుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మమతా బెనర్జీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆమె కూడా కొత్త ఫ్రంట్ దిశగా ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని స్థాపించాలనుకుంటున్న నేతలు ఎందరో ఉన్నారు. వీరిలో ప్రధాని పీఠంపై కన్నేసిన వారే ఎక్కువ. ఇదే సమయంలో ఆయా పార్టీలు తమ రాష్ట్రాల ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలను కూడా బ్యారేజ్ వేసుకుంటున్నాయి. మున్ముందు జరిగే చర్చల ఆధారంగా కూటమి ఏర్పాటుపై స్పష్టతొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీరందరినీ కేసీఆర్ సమన్వయం చేయగలిగితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో సక్సెస్ అయినట్లే.